రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా మొదటిసారి చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి తోటి రైతు సోదరులకు షేర్ చేయండి. సో మనం వచ్చేసి ఏదైతే 10 రోజుల క్రితం గుంటూరు సర్వే వెళ్ళడం జరిగింది. సో మనకు వచ్చేసి దాదాపుగా 44-46 డిగ్రీస్ ఎండ తీయడం జరిగింది. సో అయితే మనకు వచ్చేసి అది వెళ్ళి రావడం వల్ల కొంచెం వడదెబ్బ తగలడం వల్ల ఒక 10 రోజుల నుంచి జ్వరం రావడం, అలాగే కొంచెం హెల్త్ అయితే ఇష్యూ రావడం జరిగింది. సో మీరు కూడా చూస్తున్నారు, మనం ఇప్పటికి కూడా ఉండడం జరిగింది, కొంచెం అయితే రికవరీ అవ్వడం జరిగింది. అయితే రైతులందరూ చాలామంది అడుగుతున్నారు, అన్న ఈ సంవత్సరం మిరప వేసుకోవచ్చా వేసుకోకూడదా ఏంటండి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే చాలామంది రైతులు కౌళ్ళకు రుకులు పెట్టే పరిస్థితి అయితే ఉంది. ఆ రేట్లు ఏ విధంగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి రైతులకి చాలామంది ఫోన్లు చేస్తున్నారు, చాలామంది కొంతమంది లిఫ్ట్ చేయడం జరుగుతుంది, మెసేజ్లు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి రైతులందరూ కూడా మిర్చి ధరలు కొంచెం ఆశాజనకంగా ఉండడం వల్ల ఏదైతే తేజ 20,000 క్రాస్ అయ్యి, అలాగే ఏదైతే బ్యాడీ రకాలు, సీడ్ రకాలు, నాటు రకాలన్నీ కూడా ఉండడం జరిగింది. సో దీనికి అనుకూలంగా ఉంచి రైతులందరూ సాగర బిల్డ్ కానీ, అలాగే ఆయకట్లో ఉన్నటువంటి ఈ గత సంవత్సరం అయినటువంటి రైతులందరూ కూడా మనం గత సంవత్సరం వేసుకోని చెప్పి చాలా వరకు రైతులందరూ ప్లస్ అయ్యే పరిస్థితి ఉంది, అందరికీ మంచిగా జరిగింది. అయితే ఈ సంవత్సరం రైతుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఊళ్ళల్లో అంటే మా ఊళ్ళో కూడా చూసుకున్నట్లయితే మనకి బోనకల్ సరౌండింగ్స్, అలాగే వచ్చవాయి, మక్కపేట, ఈ యొక్క జగ్గేపేట సరౌండింగ్స్లో ఎకరానికి రైతు 40,000 క్యాష్ పెట్టి 50,000, 60,000 కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే మరి వాటర్ పరిస్థితి ఏదిందని చూసుకోవచ్చు. ఈ సంవత్సరం ఎల్నివో అనేది ఎఫెక్ట్ చూపించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ ఎల్నివో ఉండడం వల్ల వర్షాలు అనేది మనకి తక్కువగా పడే అవకాశం అయితే ఉంటుంది. కరువు పరిస్థితి బెట్టకాలం అయితే కొనసాగడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎల్నివో వచ్చినప్పుడు మనకి బొబ్బరి శాతం కానీ చూసుకున్నట్లయితే వేరుకురుడు మనం కింద నీళ్ళు అంటే తలదడదు కాబట్టి వర్షాలు పడే అవకాశం అయితే తక్కువ ఉంటుంది. కాబట్టి రోగాలన్నీ ఎక్కువగా ఆశాజనకంగా ఉంటాయి. మరి ఈ బూజు తెగులు కానీ మనకి తెగుళ్ళు సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ఉండడం జరుగుతుంది. మరి వీటికి రైతు సొంతం మనం ఏం చేయాలన్నా అని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా రైతులందరూ ఏదైతే కౌళ్ళకు తీసుకుంటున్నారో చూసుకున్నట్లయితే అన్న మరి మిర్చి వేస్తే రైతుల పరిస్థితి ఏంటది నావచ్చు. మిర్చి వేసుకుంటే ప్రధానంగా మనకి వేసేటువంటి 10 ఎకరాలు వేసేటటువంటి రైతులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ విధంగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఈ పంట అంటే మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం మనకి సగానికి తగ్గింది, ఇప్పుడు వచ్చేసి ఫుల్గా పడే అవకాశం అయితే ఉంది. పోయిన సంవత్సరం 100 ఎకరాలకి ఊళ్ళో ఒక 100 ఎకరాలు వేసి మిరప తోట ఉంటే అది 50 ఎకరాలు పడ్డది బెల్ట్. ఇప్పుడు ఆ 100 ఎకరాలకి ఒక 80-90 ఎకరాలు ఇప్పుడు ఉన్నటువంటి దానికి 100 ఎకరాల్లో 80-90 ఎకరాలు పడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా అయితే ఉంది. మరి ఏంటిదన్నా మరి పైన మనకి సాగర్ కానీ మన శ్రీశైలం కానీ ఆలమట్టి కానీ వీటి నుంచి వాటర్ వచ్చే అవకాశం చూసుకున్నట్లయితే వర్షాలు అయితే నైరుతి ఋతుపవనాలు అయితే వర్షాలు తక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. రైతు సోదరులకు మనం ప్రధానంగా ఇదే చెప్తున్నాం, వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి బోర్ల కింద, బావుల కింద రైతులందరూ కూడా కౌళ్ళకు తీసుకునే అవకాశం ఉంటే రైతులు కొంచెం గిట్టుబాటు ధర కానీ, లేకపోతే కొంచెం పంట మంచిగా పండే అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే సాగర్ బేస్ చేసుకొని కానీ ఇతర కాలువలు బేస్ చేసుకొని వేసుకుంటే అవకాశం ఉంటే కొంచెం అక్కడక్కడ పడ్డా కానీ సాగర్లకు వచ్చే అవకాశం చాలా తక్కువగా 70-80% తక్కువగా ఉన్న అవకాశం అయితే ఉంది అన్న. మరి పరిస్థితి ఏందని చూసుకున్నట్టయితే రైతులందరూ నేను ఒకటే చెప్తున్నానండి, మార్కెట్ అయితే అంతర్జాతీయంగా మార్కెట్ పర్వాలేదు, బాగానే ఉంది. తలా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకుంటే బాగుండే అవకాశం ఉంది. అంతా కూడా ఇక పత్తి వేయకుండా, మొక్కజొన్న వేయకుండా, లేకపోతే ఇతర పంటలు ఏదైతే ఉన్నాయి ఉద్యాన పంటలు కానీ, మనకి కందులు కానీ, పెసర్లు కానీ, పొగాకు కానీ, ఈ పసుపు కానీ పండించే వరంగల్లో పసుపు కానీ, ఇటు మనకు వచ్చి ప్రకాశం జిల్లా కూడా పసుపు బోర్డు, పొగాకు సంబంధించి పంటలు ఏదైతే చేస్తారు మనకి దర్శి కానీ, వినుకొండ ఈ సరౌండింగ్స్లో అవి తగ్గించి అంతా కూడా మొత్తం చిల్లి మీదకి వచ్చే అవకాశం ఉంటే మార్కెట్ ఘోరంగా మారే అవకాశం అయితే మళ్ళీ పాత రోజులు వచ్చే అవకాశం ఉంది. 13-15 వేలు మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. రైతు సోదరులు గమనించండి, ఏది డిమాండ్ ఉందో అదే వేసుకోకుండా ఒక 4 పంటలు ఇప్పుడు పత్తి బాగానే ఉంది, 8,700, 9,000 వరకు అయితే ఉంది. ప్రైవేటు పరంగా కూడా కొనసాగడం జరుగుతుంది. కందులు కానీ, పెసర్లు కానీ, ఉద్యాన పంటలు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. మళ్ళీ అంతా చెల్లి వేసి లక్షలు పెట్టుబడి బట్టి, ఎందుకంటే ఈ సంవత్సరం మందుకట్లు బాగా టైట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఏదైతే కెమికల్ మందులు ఉన్నటువంటి మందులు కూడా అన్నీ కూడా కొంచెం ధరలు గట్టిగా కొనసాగవు. ఎందుకంటే ఈ సంవత్సరం మనం చూసాం యూరియా ఒక టైట్ సంబంధించి మందుకట్లు కూడా ఇప్పుడు రేట్లు పెరిగినాయి. మళ్ళీ అవి కూడా ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల టైట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. రైతుకి ఏదైనా కానీ వ్యయం పెరిగే అవకాశం అయితే ఈ సంవత్సరం ఉంది. గత సంవత్సరం 1,50,000 వేసుకున్నట్టు ఎకరం పెట్టుబడి ఈ సంవత్సరం 2 లక్షలు వేసుకున్నా కానీ, ఎందుకంటే కోతకూళ్ళు పెరుగుతాయి. ఇప్పుడు మనకి ఏదైనా కానీ 8,000 రూపాయలు కోతకూలు అవ్వడం జరుగుతుంది.
ఇవంతా కూడా రైతు లెక్కేసుకుంటే మినిమం 20,000 మార్కెట్ అమ్మితేనే రైతుకి దానికి బూడే అవకాశం నెక్స్ట్ ఇయర్ పంటకి ఏదైతే ఉన్నాయో విస్తీర్ణం సరిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రైతులు బేరేజీ వేసుకొని రైతులు చేయాలా అని ఆలోచించండి. నేను చెప్పే ఒక సలహా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా మీరు అర్థం చేసుకొని ఫర్దర్గా ముందుకు వెళ్ళడం తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు వేస్తున్నారు వీళ్ళు వేస్తున్నారు అంతా చేస్తున్నారు అని కాదండి, మీరు కష్టపడితేనే మీకు పంట పండుతుంది, మీకు కొంచెం వచ్చే అవకాశం ఉంది. మనం అందరూ వేస్తున్నారు మనం కూడా వేసి చేయాలని కాదు. ఎందుకంటే ఈ సంవత్సరం పరిస్థితి వేరు, గత సంవత్సరం పరిస్థితి వేరు. ఇప్పుడు అంతా కూడా రైతులందరూ కూడా రేట్లు ఉండడం వల్ల అంతా కూడా మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి అల్టిమేట్గా బెల్ట్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. రైతు సోదరులు జాగ్రత్తగా ఉన్నటువంటి రకాలన్నీ కూడా విత్తనాలు మంచిగా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆగిపోయినటువంటి విత్తనాలు ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దెబ్బతినే అవకాశం ఉంది. విత్తనాలు మంచిగా ఎన్నుకొని మంచిగా చేసుకున్నట్లయితే బాగుండే అవకాశం అయితే ఉంది. ఇతర పంటలు కూడా ఇదే మిర్చి బెల్ట్ కాకుండా ఇతర పంటలు వేసుకున్నా కూడా మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది. తలా ఒక 2-3 ఎకరాలు యావరేజ్గా వేసుకున్నట్లయితే కొంచెం మంచిగా ఉండే అవకాశం ఉంది. విచ్చలవిడిగా 10-15 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు వేసుకుంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతు సోదరులు గమనించండి. ఈ సంవత్సరం మందుల రేట్లు మందుకట్ల రేట్లు విపరీతంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సాగు వ్యయం పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో కల్టివేషన్ సాగు చేయడం జరిగింది. అక్కడ కూడా మనం మహారాష్ట్రగా మధ్యప్రదేశ్ ఒకసారి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా పంట పరిస్థితి కూడా దాని మీద సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎండల ప్రకారంగా బొబ్బర వైరస్ కొనసాగుతుందని మనకు ఉన్నటువంటి సమాచారం. ఏసీలో కూడా సరుకు తక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ మనకి జూన్లో 7, 8, 9 తారీఖులో మార్కెట్లు ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి తర్వాత మార్కెట్ మంచి రేట్లు కొనసాగి ఈ సంవత్సరం మంచి మార్కెట్ అయితే ఉండే అవకాశం ఉంది. ఏసీలో ఉన్నటువంటి సాగు ప్రపంచ దేశాలకు ఆర్డర్లు ఉండడం ఏసీ పంటకు కూడా గిరాకీ కొనసాగే అవకాశం అయితే ఉంది. రైతు సోదరులు గమనించండి. సో ప్రధానంగా మీకోసం మనం ఇంత కష్టపడి సమాచారం అలాగే మార్కెట్ల సమాచారం ప్రతి ఒక్కరు కూడా కనుక్కొని మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు గమనించి ముందుకు తెలియజేయడం జరుగుతుంది. సో ఉంటానండి, బై.